మహారాష్ట్ర బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు అజిత్ పవార్ నిన్న దేశానికి ఓ రహస్యం చెప్పాడు. 2019లో ఎన్సీపీని చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన రహస్య రాజకీయ సమావేశానికి అమిత్ షాతో పాటు గౌతమ్ అదానీ కూడా హాజరయ్యాడు అని చెప్పాడు. अमित शाह थे, गौतम अडानी थे, प्रफुल्ल पटेल थे, देवेंद्र फडणवीस थे. ఇప్పటిదాకా జైన మతస్థులకి హీరోగా ఉన్న ఈ గౌతమ్ అదానీ కేవలం ఒక వ్యాపారి అని, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు బీజేపీ వాళ్ళు. రాజకీయ వర్గాలు కూడా ఇప్పటి వరకు మోదీ అమిత్ షాలకి అత్యంత ముఖ్యుడని మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. అందుకే దేశవ్యాప్తంగా లక్షల ఎకరాలు హిందువుల భూముల్ని, ముస్లిం క్రిస్టియన్ల భూముల్ని వ్యాపారం పేరు మీద ఇతనికి అప్పచెప్తున్నారు అని కూడా నిందలు వేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఏకంగా బీజేపీ రాజకీయ సమావేశాల్లో డైరెక్ట్ గా అదానీ ఉన్నాడని బయటికి రావడంతో ఓ రకంగా బీజేపీని రాజకీయంగా నగ్నంగా నిలబెట్టినట్టయింది అజిత్ పవార్. వేరే వాళ్ళు చెప్తే వేరేగా ఉండేది. వాళ్ళ కూటమిలో ఉన్న మంత్రి చెప్పేటప్పటికి ఇప్పుడు బీజేపీ దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గౌతమ్ అదానీకి బీజేపీ రాజకీయ రహస్య సమావేశానికి ఏంటి సంబంధం?